దేవుని యొక్క ఉన్నతమైన వాగ్దానములను విందాము. నీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనము. నేను నీకు తోడైయుందును. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనము. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి. మార్కు సువార్త 6వ అధ్యాయం 50వ వచనము. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనము. నా కృప నీకు చాలును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనము. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనము. అనేక జనములను నీవు అనగద్రొక్కెదవు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనము. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనము. నిన్ను బహుతరములకు సంతోష కారణముగాను చేసెదను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనము. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. కీర్తనలు 91:4వ వచనము. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనము. తానే మీ కొరకు యుద్ధము చేయును. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనము. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనము. నీ పాదము తొట్రిల్లనీయడు. 121వ కీర్తన 3వ వచనము. మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనము. నేను నీకు తోడై ఉండెదను. ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనము. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనము. యెహోవా నిన్ను
నిత్యము నడిపించును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనము. అలంకరించబడిన రాజును నీవు కనులారా చూచెదవు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనము. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనము. ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చెదను. ఆదికాండం 48వ అధ్యాయం 4వ వచనము. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనము. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనము. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము. నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకుము. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనము. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 3వ వచనము. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనము. నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20వ వచనము. తన దూతను నీకు ముందుగా పంపును. ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనము. నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించెదను. ఆదికాండం 17వ అధ్యాయం 6వ వచనము. నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. నిన్ను కాపాడి ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనము. దేవుడు ఈ మాటలను, ఈ వాగ్దానములను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.